వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సరిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ సీఎంను కలిసిన నేవీ ఉన్నతాధికారులు. భద్రతా సవాళ్లపై సీఎంకు వివరించిన వైస్ అడ్మిరల్. పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి. మహనీయుల పోరాట స్ఫూర్తిని కొనియాడిన చంద్రబాబు. సీఎం పర్యటన పేరుతో షెడ్ల తొలగింపు. జగిత్యాల జిల్లాలో రోడ్డున పడ్డ దుకాణదారులు. రవీందర్ సింగ్ పై కరీంనగర్ మేయర్ కామెంట్లు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలవలేదంటూ ఎద్దేవా. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత. ఎడ్ల బండ్లతో ఆందోళనకు దిగిన యజమానులు. డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కు ఆయన క్యాంపు కార్యాలయంలో తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే తూర్పు నావికా దళ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా సముద్ర తీరంలో ఎదురయ్యే భద్రతా సవాళ్లపై నేవీ తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తాని సన్మానించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను సీఎం జగన్ అందజేశారు. దేశం కోసం ప్రజల కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలితంగానే దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పడింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం కోసం ఉక్కు సంకల్పంతో పోరాటం చేసి ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. దేశం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇద్దరు మహనీయులు ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తులు. ఒక పక్కన పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారితోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ రోజు తెలుగు వారిని మదరాసి అని పిలిచే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తెలుగు వారి ఉనికిని కాపాడడానికి తెలుగు జాతికంటూ ఒక రాష్ట్రం ఉండాలి, తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి అని ఉద్యమం ప్రారంభించారు. ఆయన అక్టోబర్ 19వ తారీఖు అనుకుంటాను ఆయన ప్రారంభించిన ఉద్యమం డిసెంబర్ 15 వరకు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ప్రాణం పోతుందన్న భయపడకుండా నా లక్ష్య సాధన తెలుగు వారికి ఒక రాష్ట్రం రావాలని పోరాడారు. ఆయన చనిపోయిన తర్వాతనే కేంద్రం కదిలి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాంది పలికే పరిస్థితి వచ్చింది. అలాంటి త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన తర్వాతనే ఈరోజు దేశంలో అనేక రాష్ట్రాలకు శ్రీకారం చుట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు. ఆ పొట్టి శ్రీరాములు గారికి ఈరోజు మనం నివాళులర్పించడం తెలుగు జాతి బాధ్యత. మనమందరం గర్వించదగ్గ ముద్దు బిడ్డ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి వ్యక్తికి నివాళులర్పించడం నా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ఆ రోజు ఏదైతే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడాడో అది కర్నూలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలవడం, తర్వాత చాలామంది పెద్దలందరూ కలిసి తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, హైదరాబాద్ రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలవాలని ఆ రోజు అందరూ ముందుకొచ్చి సమైక్య రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానిగా ఏర్పడడం, మళ్ళీ ఈరోజు తెలుగు రాష్ట్రాలు తెలుగు ప్రజలకందరికీ 2 రాష్ట్రాలుగా మళ్ళీ రావడం, ఒరిజినల్గా పొట్టి శ్రీరాములు గారు ఏదైతే కలగన్నారో ఫస్ట్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తర్వాత సమైక్య రాష్ట్రం, మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చాం. ఆయన మొదటి ప్రారంభించిన రాష్ట్రానికి వచ్చాం. ఇలాంటి సందర్భంలో అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో వ్యక్తి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఆలోచిస్తే ఆ రోజు కొన్ని ప్రాంతాలు రాజులు ఉండడం, అలాంటి మేమే స్వతంత్రులుగా ఉంటాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మేము కూడా స్వతంత్ర భారతదేశంలోనే, లేకపోతే మేము ఒక దేశంగా ఉంటామని చాలామంది ఎదురు తిరిగే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించారు, ఒక దృఢ సంకల్పంతో భారతదేశం అంతా ఒకటే, వేరేగా ఉండడానికి వీల్లేదు అని అందరినీ మెప్పించడమే కాకుండా కొంతమంది ఎదురు తిరిగితే వాళ్ళ మీద పోరాడి సరెండర్ చేసి భారతదేశాన్ని ఒక దేశంగా తీసుకొచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆయన అందుకే ఒక ఉక్కు మనిషి, ఉక్కు సంకల్పం, అలాంటి సంకల్పంతోనే ముందుకు పోయారు. కాబట్టి లేకపోతే మన దేశంలోనే కొన్ని దేశాలు కూడా తయారయ్యేటివి. మధ్యలో హైదరాబాద్ ఆ రోజైతే పెద్ద యుద్ధాన్ని ప్రకటించి కడాన నిజాంను కూడా సరెండర్ చేసుకుని భారతదేశంలో భాగంగా ఏర్పాటు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తికి నివాళులర్పించడం మనందరి బాధ్యత, మన అదృష్టం. ఈ ఇద్దరు నాయకుల యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏ స్ఫూర్తితో అయితే పనిచేశారో ఆ స్ఫూర్తితో సమాజ హితం కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని మరొక్కసారి పిలిపిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక జగిత్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో రోడ్డుపై ఉన్న చిన్న దుకాణదారుల షెడ్డులను, షాపులను తొలగించారు. దీంతో నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. షాపులు వేసుకొని రోజువారీ కూలీగా 300 నుండి 500 వరకు సంపాదిస్తామని, మేము షాపులు కిరాయి తీసుకునే స్తోమత లేకనే షాపులు వేసుకున్నామని చెప్తున్నారు. కేసీఆర్ వస్తే వారం రోజులు షాపులు బంద్ చేయమంటే చేస్తాము, కానీ అప్పు చేసి కట్టిన షెడ్లను తొలగించవద్దని ప్రాధేయపడ్డారు. కలెక్టర్ ఆఫీసర్, మున్సిపల్ ఆఫీస్, ఎమ్మెల్యే వద్దకు తిరుగుతున్నామని, ఎలాంటి ఉపాధి అవకాశాలు లేకనే ఇలా దుకాణాలు పెట్టుకున్నామని, ఇవి తొలగిస్తే మా కుటుంబం రోడ్డున పడుతుందని తెలిపారు. చెప్పండి అన్న, మున్సిపల్ వాళ్ళు వచ్చి అడగొట్టారు. నా చెట్టు రూపాయలు పెట్టుకోమని చెప్పి సంజయ్ కుమార్ సారే ఆర్డర్ ఇచ్చిండి, అయిపోయింది. సార్ సడన్లీ వచ్చి తీయమంటే మేము ఎట్టుకోవాలి సార్? మేము బతుకుడే రోడ్ల మీద, మా కుటుంబం బతుకుతుందే రోడ్డు మీద. ఇప్పుడు సడన్లీ జేసీబీ తెచ్చి కొట్టేస్తే బాధ్యత ఇవ్వదు సార్. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఇంత ముందు వస్తేనే సంజయ్ కుమార్ సార్ ఏం చెప్పారు, అందరు కలిసి మా యూనియన్ ఉంది సార్, ఒక 300-400 మంది ఉన్నారు యూనియన్లో. మేము పోయి అందరు సంజయ్ కుమార్ సార్తో కలిస్తే సార్ ఏమన్నారు, మీరు రోడ్ల మీద టేలాలు పెట్టుకోర్రి, మేము చెట్లు పెడుతున్నాం, చుట్టుపక్కలకు సాఫ్ చేసుకొని మీరు వేరేళ్ళకి ఇబ్బంది చేయకుండా పని చేసుకోండి, మీకు ఎక్కడైనా జాగా చూపెట్టి మీకు తీపిస్తామని సార్ హామీ ఇచ్చారు. అదే హామీతో మేము రోడ్ల మీద బతుకుతున్నాం. ఇవాళ సార్ వచ్చి జేసీబీ దాన్ని కొట్టేస్తే ఈ 50,000 టేలాకి ఎవరు బాధ్యులు సార్? అంటే తీసేసుడు కారణం ఏంటిదంటే, ఇప్పుడు మన సార్ కేసీఆర్ సార్ వస్తారు, ఆ సార్ కోసం మా టేలాలు తీసేయాలా సార్? మాకు చెప్పాలి, మాకు అరే మాకు కేసీఆర్ సార్ వస్తారు, ఒక 4-5 రోజులు బంద్ చేయమన్నారు. మన ముందట ఏమైనా షెడ్లు ఉంటే మేము తీసేస్తాం, మా బోర్డులు మా టైర్లు ఏమున్నా కానీ మేము వాళ్ళకి ఇబ్బంది చేయకుండా తీసేసి ఒక 4-5 రోజులు మేము బంద్ చేస్తాం. అది మాట కానీ తీసేసి మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోమంటే ఇదేంది సార్? ఇది న్యాయం అంటే మేము బతకద్దా సార్? పెద్దోళ్ళే ఇక్కడ బతకాల, మా దగ్గర అంత స్తోమత లేదు. మేము షటర్ల కిరా ఇచ్చి బతికేతందు. షటర్ల కిరా 10,000 సార్. మేము రోడ్ల మీద లక్షలు సంపాదిస్తున్నాం అనుకుంటారా? మేము రోజు 500, 400, 300 ఏమో మేము కష్టపడుతున్నాం సార్. మా కష్టం మేము పడుతున్నాం. ఇట్లా సడన్లీ వచ్చి జేసీబీతో ఇప్పుడు ఎవరు సార్ ఈ టేలకు బాధ్యులు? ఎవరు ఇస్తారు మాకు? ఏ సార్ దగ్గర పోతే, సంజయ్ కుమార్ సార్ దగ్గర పోతే సార్ ఏమంటారు, కలెక్టర్ దగ్గర పొమ్మంటారు, కలెక్టర్ ఏమంటారు, మున్సిపల్ చైర్మన్ దగ్గర పొమ్మంటారు. ఇట్లా మాకు ఆడుకుంటారు సార్, దింపుతురు. మనకు న్యాయం ఎవరు చేయాలి? ఎవరి దగ్గర పోతే మనకు న్యాయం దొరుకుతుంది సార్? టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీకి రాజీనామా చేయకుండా శాసనమండలి ఎన్నికల్లో రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖండించారు. రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే నైతిక విజయం అంటారని తెలుసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కును రవీందర్ సింగ్ కోల్పోయారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 986 ఓట్లు పూర్తి స్థాయిలో
మాకే వచ్చాయని సునీల్ చెప్పారు. ఇతర పార్టీలతో అపవిత్ర పొత్తును పెట్టుకున్నా ఆయన గెలవలేదంటూ ఎద్దేవా చేశారు. ఇళ్ళ చుట్టూ తిరిగినావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ళ చుట్టూ తిరిగినావు, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ ఇళ్ళు తిరిగినావు. మరి నువ్వు ఏ పార్టీ పరంగా పోటీ చేసినావు? బీజేపీ పార్టీ నీకు మద్దతు ఇచ్చినాన్ని ప్రకటించింది. మరి బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చానని ప్రకటించినప్పుడు మరి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడే నీకు ఓటిస్తానికి రాలేదు. ఈటెల రాజేందర్ గారు చాలా కేటగారికల్గా చెప్పిండు, కరీంనగర్లో ఆదిలాబాద్లో మేము అభ్యర్థిని పెట్టినాము, కరీంనగర్లో రవీందర్ సింగ్ను పెట్టినామని చెప్పేసి వారు ప్రకటన చేసిండ్రు. ఆ ప్రకటన నీకు తెలియకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకో ఉండడు. ఈరోజు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాను, ఈటెల రాజేందర్ ఎక్కడ ప్రకటించలే అని. ఈటెల రాజేందర్ హైదరాబాద్లో పత్రికాముఖంగా ప్రకటించిన మాట కూడా నీకు తెలియకపోతే, రవీందర్ సింగ్ను పోటీలో పెట్టినామని చెప్పేసి ఈటెల రాజేందర్ ప్రకటించిన మాట కూడా నీకు తెలియకపోతే అది నీ మూర్ఖత్వం. ఈటెల రాజేందర్ రవీందర్ సింగ్ ఓటేయాలి అని చెప్పేసి ప్రకటించిన వీడియో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మరి నువ్వు ఈటెల రాజేందర్ నాకు మంచి నాయకుడు, ఈటెల రాజేందర్ తోటి నాకు చాలా అనుబంధం ఉంది అని నువ్వు నిన్నాక మొన్న రిజల్ట్ కంటే ముందు కూడా చెప్పినావు. మరి అదే ఈటెల రాజేందర్ నువ్వు ఆదర్శంగా తీసుకో. మరి ఈటెల రాజేందర్ రాజీనామా వేసి మళ్ళీ ఎన్నికలకు పోయిండు, నువ్వు కూడా రాజేందర్ లాగా రాజీనామా వేసి ఎన్నికలకు పో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన చేసిన విధంగా నువ్వు కూడా చేయి. మరి ప్రజలు ఆదరిస్తారా, ఆదరించరా? ప్రజలు నిన్ను మళ్ళీ గెలిపిస్తారా, గెలిపారనేది అప్పుడు తెలుస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టి మంత్రిని విమర్శించే ప్రయత్నం చేయడం, టీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం మాత్రమే నువ్వు చేస్తూ ఉన్నావు. ఇప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కానీ టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతగా నీకు లేదని చెప్పేసి తర్వాత తెలియస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం కూడా అధికారంలో 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసినాం. గతాన్ని మర్చిపోతే ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసిన కాలంలో ఏమేం జరిగినాయి, ఏమేం కార్యక్రమాలు జరిగినాయి అనేటివి కూడా అన్ని రికార్డుగానే ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించే ముందు మనం కూడా మన గతాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇక చంద్రగిరి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేయడంతో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 20కు పైగా ఎడ్ల బండ్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఎడ్ల బండ్ల యజమానులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. బండ్లు స్టేషన్కు అడ్డంగా ఉంచి నిరసనలు తెలిపారు. రాత్రి పగలు యథేచ్ఛగా ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తున్నా పట్టించుకొని అధికారులు ఎడ్ల బండ్లను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ప్రజాప్రతినిధులు బండ్లను పంపించి వేశారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసిన బండ్లు వదిలేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వస్తానండి. ముదిరాజు మహాసభ పెద్దపల్లి జిల్లా మండల స్థాయి కమిటీ నూతన నియామకాలు చేపట్టినట్లు జిల్లా అధ్యక్షులు శేఖర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నూతన కమిటీ మెంబర్లకు నియామక పత్రాలను అందించారు. మత్స్యశాఖ జిల్లా అధ్యక్షునిగా రమేష్, జిల్లా ముదిరాజు మహాసభ కార్యదర్శిగా కట్ల సుధరన్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సదయ్యను ఎన్నుకున్నారు. నియామకానికి సహకరించిన పిల్లి చంద్రశేఖర్, జిల్లా ముదిరాజు మహాసభ మహిళా అధ్యక్షురాలు పోలు దాసరి రజిత ఎన్నికైన వారు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సాధించిన విజయాలలో ముఖ్యంగా మన మత్స్యకారులకు కానీ ముదిరాజ్ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు కానీ ఈ 268 అనేటువంటి జీవో చాలా ప్రయోజనకారి. కాకపోతే అందులో మన గ్రామాలలో ఉండేటువంటి యొక్క గ్రామ పంచాయతీలకు సంబంధించిన కుంటలను గవర్నమెంటే లీజ్ ఫిక్సేషన్ చేసి అది ఆ లీజు ఆ మత్స్యకారులు కట్టడం ద్వారా వాళ్ళకి ఇచ్చేటువంటిది. దాంతోపాటే చిన్న చిన్న కుంటలు ఉన్నప్పుడు ఆ కుంటలకు సంబంధించిన లీజును మాత్రం గవర్నమెంట్ ఫిక్సేషన్ చేయకపోయేది. మరి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానికంగా సర్పంచులు కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అజమాయిషి లోపల వాటికి వేలాలు వేయించి మరి మనం కట్టేటువంటి ఒక పెద్ద చెరువులకు కట్టేటువంటి ఒక లీజు కన్నా కూడా ఎక్కువ డబ్బులు చెల్లించేటువంటి ఒక అవకాశం ఉండేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు మన ముదిరాజులు మత్స్య కార్మికులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 268 జీవో ద్వారా మనకి గవర్నమెంటే ఆ కుంటలకు కూడా లీజ్ ఫిక్సేషన్ చేసి ఆ డబ్బులు అనేటువంటిది మనం కట్టడం జరుగుతుంది అని గమనించగలరు. అదేవిధంగా ఇందులో ఒక రాజకీయమైనటువంటి ఒక విషయం కూడా ఉన్నది. ఎందుకంటే అది ఆ కుంటలు అనేటువంటిది గ్రామ పరిధిలో ఉన్నప్పుడు మన ముదిరాజు సంఘ సభ్యులలో ఎవరైనా ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా లేకపోతే ఇంకేదైనా రాజకీయంగా కనుక పాల్గొంటే వాళ్ళు ఏం చేసేటువంటి వారంటే మా చేతిలో ఈ కుంటలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మాకే ఓట్లు వేయాలి అనేటువంటి ఒక పద్ధతి ప్రకారంగా ఒక రాజకీయంగా మా ముదిరాజు యొక్క కమ్యూనిటీని మత్స్యకారులందరినీ కూడా ఊళ్ళో ఉన్నటువంటి యొక్క పెద్ద మనుషులు అంటే మన ఎవరైతే అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఇంతకుముందు వాళ్ళందరూ కూడా చేతిలో పట్టుకొని మా రాజకీయంగా ఎదుగుదల లేకుండా చేసి వారు మాత్రమే ఆ రాజకీయంగా ఎదుగుదల అయ్యి వాళ్ళే గ్రామంలో కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఈ రకంగా అయ్యేటువంటి ఒక పరిస్థితి ఇంతకుముందు ఉండే. కాబట్టి ఇప్పుడు నేను ముదిరాజ్ బంధువులకు మరియు మత్స్య కార్మికులందరికీ విన్నవించేది ఏంటంటే మనం ఈరోజు ఎవరికో తొత్తులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికో బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ జీవో ద్వారా ఒక స్వేచ్ఛపూరితమైన ఒక వాతావరణం వచ్చింది. మనకు ఆ కుంటలకు సంబంధించినవి కానీ చెరువుల్లాగానే లీజ్ అనేటువంటిది గవర్నమెంటే ఫిక్సేషన్ చేసి పంపుతుంది. కాబట్టి మనం రాజకీయంగా ఇది అందరికీ కూడా ఒక స్వేచ్ఛయుతమైనటువంటి ఒక వాతావరణాన్ని ఈ జీవో కల్పించిందని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న ఈ కరోనా సిచ్యువేషన్ లోపల కేంద్ర ప్రభుత్వం మత్స్య కార్మికులకు మత్స్య యోజన కింద మత్స్య సంపద యోజన కింద జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఫిల్మ్ టీవీ డిజిటల్ అభివృద్ధి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కన్వీనర్ సురేందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జానపద కళాకారులు, గాయకులు, డిజిటల్ మీడియా, షార్ట్ ఫిల్మ్ మేకర్స్ పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత కొంతకాలంగా జీవనోపాధి లేక ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆర్టిస్టుల కోసం ఒక వేదిక ఏర్పాటు చేసి చేయనున్నట్టు తెలిపారు. ఆలకుర్తి మండలం బంగార గ్రామం. నేను
చిన్నతనాలను చాలా చూసేవాడిని. రాత్రిపూట ఆ ప్రభావంతో నేను కూడా కళాకారుని కావాలనే ఉద్దేశం. కార్యక్రమాన్ని మన జనగాంలో ఇది ఒక ఆరవ సభ ఇక్కడ జరుగుతుంది. అయితే మనకు అందరూ ఈ కార్యక్రమానికి మహిళలు తర్వాత అందరూ కళాకారులు అందరూ విచ్చేసి ఇక్కడికి వచ్చిండ్రు. తర్వాత ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా జరుపుతాము. మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది. మనల్ని గుర్తిస్తలేరు కాబట్టి మనం కూడా మన తెలంగాణ వాళ్ళు కూడా అందరూ సహకరించాలి. కళాకారులు కూడా అందరూ సహకరించాలి, మీడియా మిత్రులు సహకరించాలి, అందరూ సహకరించాలని నా యొక్క ముఖ్య మనం. దేశపాండే, నేను తెలంగాణ ఫిలిం అండ్ టీవీ డిజిటల్ డెవలప్మెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను. గత కొన్ని మాసాలుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న 7.5 సంవత్సరాల తర్వాత కూడా అత్యధిక లాభాల బాట ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ విభజన చట్టం అమలు కాకపోవడం వల్ల తెలంగాణ ప్రాంత సినీ కార్మికులకు కళాకారులకి అన్యాయానికి గురవుతున్న అంశాన్ని గుర్తించిన తర్వాత గత 6 మాసాలుగా నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపినా కానీ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ప్రజల దగ్గరకు వచ్చి ప్రతి జిల్లాలలో ఒక ఉద్యమ నిర్మాణాన్ని చేసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోటి మొట్టమొదటిసారిగా జనగామ జిల్లాలో జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ప్రధాన యొక్క ఉద్దేశం ఏంటంటే స్వరాష్ట్రంలో 7.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీలో విభజన చట్టాలు అమలు కాకపోవడమే కాకుండా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి గతంలో లీజు తీసుకున్నటువంటి భూముల్లో వాటా రావడం లేదు, సినిమా షూటింగ్లలో వాటా రావడం లేదు, సినిమా నిర్మాతలు తీసుకున్నటువంటి సినిమాలని థియేటర్లు అలాట్ చేయడంలో కూడా వాటా రావడం లేదు. అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి అనేక అంశాలలో తెలంగాణ వాళ్ళ మీద అణచివేత, వివక్ష, పక్షపాత ధోరణి ఉండడం వల్ల ఇంకా తెలంగాణ ప్రజల కళాకారుల యొక్క గొంతు నొక్కుతున్నటువంటి వైనాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి వలసవాదుల చేతుల నుంచి సినిమా ఇండస్ట్రీని విముక్తి చేసేందుకు తలపెట్టిన ఉద్యమానికి తెలంగాణ ప్రజలందరూ, ఉద్యమకారులందరూ, మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కళాకారులందరూ కూడా తెలంగాణ యావత్తు ప్రజా జానపద కళాకారులు సంబంధించినట్టు వాళ్ళందరూ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలో సైబర్ నేరాలపై, మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళా బృందం సభ్యులు ఆటపాటలతో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో యువత పక్కదారిన పట్టవద్దని, చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆన్లైన్ మోసాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వీర్నపల్లి ఎస్ఐ నిసార్ పాషా, పోలీస్ కళా బృందం సభ్యులు పాల్గొన్నారు. దాదాపు సగం మంది మాస్కులు పెట్టుకోలేదు. మాస్కులు ఎక్కడ ఖచ్చితంగా కట్టుకోండి. కరోనా థర్డ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. ఖచ్చితంగా కట్టుకోండి. మాస్కే పెట్టుకోవాలని అవసరం లేదు, ఖచ్చితంగా కట్టుకోండి. శానిటైజర్ ఏమైనా పర్లేదు, సబ్బుతున్నా చేతులు కట్టుకోండి. కొంచెం వేడి వేడి అన్నం తినండి. అర్థమేనా? చిన్నపిల్లలకు ముఖ్యంగా మాస్కులు పెట్టండి. అయితే 100కి కాల్ చేయండి అమ్మా, తెలుసుగా? ఫ్రీ కాల్ 100. ఏ సమస్య ఇచ్చినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఈటీజింగ్ చేసినా, ఎవరైనా తాగి అల్లరి చేసినా 100కి కాల్ చేయండి. సరే, మీకు ఫోన్లు చేస్తాను, బ్యాంక్లోని ఫోన్ చేస్తాను, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, ఆధార్ నెంబర్ ఇవ్వండి అంటే పాస్వర్డ్లు ఏ నెంబర్లు చెప్పరు. అట్లా కాల్ వచ్చిందంటే కట్ చేయాలి. అర్థమవుతుందా? బ్యాంక్ నుండి మేనేజర్ మాట్లాడతానా, నాకు నెంబర్ ఇవ్వండి, మీ అకౌంట్ లేదు, అది అవుతుంది, స్టాప్ అవుతుంది. ఎలాంటి నెంబర్లు, ఎలాంటి పాస్వర్డ్, ఎలాంటి అకౌంట్ నెంబర్లు చెప్పదు, ఆధార్ కార్డు నెంబర్లు చెప్పదు. అలా ఎవరు మీకు కాల్ చేయరు. ఏ ప్రాబ్లం ఉన్నా బ్యాంకు పోయి సాల్వ్ చేసుకోవాలి. అలాగే చాలా మంది చూస్తున్నారు చిన్నపిల్లలు, ముఖ్యంగా యూత్, ముగ్గురు తిరుగుతాను, నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ లేకుండా, వితౌట్ లైసెన్స్. అలానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాను. ఎవరు దొరికినా నేను కేసు చేస్తా, కేసు బుక్ చేస్తా. అర్థమవుతుందా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు, ట్రిపుల్ రైడింగ్ చేయదు. హెల్మెట్ పెట్టుకోవాలమ్మా. 500 పెడితే హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ తీసుకోండి. ఏం కావద్దు, ఏదైనా కూడా మనకు సేఫ్టీ.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పెందూరు పుష్పారాణి ధన్యవాదాలు తెలిపారు. ఓటర్ మహాశయులకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరపున తుడుందెబ్బ జిల్లా నాయకులు గోడం గణేష్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ప్రెస్ క్లబ్ ఆవరణలో వారు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి ఆమెను గెలిపించేందుకు కృషి చేయడం సంతోషకరమన్నారు. గోనె ప్రకాష్ ఒక మహిళా జిల్లా కలెక్టర్ను అవమానపరుస్తూ మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వారిపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిరస్సు వంచి పాదాభివందనం తెలుపుతున్నాను. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఒక ఆదివాసీ మహిళను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చోబెట్టడం జరిగింది. దాన్ని కట్టుబడి నేను ముందుకు సాగాను. కాబట్టి మీరందరూ మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాను. కాబట్టి మీ అందరికీ కూడా తుడుందెబ్బ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘం, మహిళా సంఘం, కార్మిక సంఘం, అలాగే ఏటీఎఫ్, ఆధార్ సొసైటీ, రాయ్ సెంటర్, ఆదివాసీ సేన, సంక్షేమ పరిషత్తు, అన్ని ఆదివాసీ 9 తెగలందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మరోసారి పేరు పేరున మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మునుముందుకు కూడా మీ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ సమస్యలకై పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెందూరు పుష్పారాణి గారిని మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. దీనికి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ ప్రజా సంఘాలు, ఏఈడబ్ల్యూసీ, ఆధార్ సొసైటీ, ఏటీఎఫ్, మహిళా సంఘం, విద్యార్థి సంఘం, ఆదివాసీ సేన, అదేవిధంగా రాయ్ సెంటర్సు, అదేవిధంగా మిగతా కార్మిక వర్గం, అన్ని వర్గాల ప్రజలు కూడా మా వైపు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా మా వైపు నిలబడి ఇవాళ 75 ఓట్లు అధికారికంగా మాకు వేసినందుకు వారందరికీ కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బకు ఒక్క ఓటు లేనప్పటికీ కూడా ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు ఇవాళ ఉన్నప్పటికీ కూడా వెదజల్లినప్పటికీ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఓటరు మహాశైలందరూ కూడా ఇవాళ మాకు 75 ఓట్లు, తర్వాత 45 ఓట్లు ఇవాళ వాళ్ళకు తెలివని ద్వారా వేయడం 125 ఓట్లు వేసినందుకు వారందరికీ కూడా మేము మరొకసారి హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది మొదటిసారిగా స్వాతంత్రం సిద్ధించి 74 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ మాకు ఆదివాసీ తెగలకు టికెట్ ఎమ్మెల్సీ సీటు కానీ రాజ్యసభ సీటు కేటాయించడం చాలా బాధాకరం. అందుకే మేము ఇవాళ ఒక మహిళా అభ్యర్థిని ఇవాళ ఆదివాసీల తరఫున మేము నిలబెట్టి 75 ఓట్లు సంపాదించేందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా మాకు నామినేషన్ వేసినప్పటి నుండి ఎలక్షన్ అయ్యే వరకు కూడా అన్ని వర్గాలు అందరూ కూడా ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారందరూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సీఎంను కలిసిన నేవీ ఉన్నతాధికారులు, భద్రతా సవాళ్లపై సీఎంకు వివరించిన వైస్ అడ్మిరల్. పొట్టి శ్రీరాములు, సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి, మహనీయుల పోరాట స్ఫూర్తిని కొనియాడిన చంద్రబాబు. సీఎం పర్యటన పేరుతో షెడ్ల తొలగింపు, జగిత్యాల జిల్లాలో రోడ్డున పడ్డ దుకాణదారులు. రవీందర్ సింగ్ పై కరీంనగర్ మేయర్ కామెంట్లు, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నా గెలవలేదంటూ ఎద్దేవా. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత, ఎడ్ల బండ్లతో ఆందోళనకు దిగిన యజమానులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.